దశాబ్దాల పాటు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు చూసిన ప్రేక్షకులకు 1970వ దశాబ్దంలో కలర్ చిత్రాల మీద మోజు పెరిగినది. అలాంటి 71, 73 కాలంలో హీమ్యాన్, శోభన్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు సాధించినంత ఘన విజయాలు మరే ఇతర హీరో చిత్రాలు సాధించలేదు. వివరాలలోకి వెళ్తే 1971 నుండి ఆ తర్వాత 5 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు 4 గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. అవి జీవన తరంగాలు 12 కేంద్రాలలో, మానవుడు దానవుడు 6 కేంద్రాలలో, శారద చిత్రం 5 కేంద్రాలలో మరియు తహసీల్దార్ అనే చిత్రం 5 కేంద్రాలలో. మరే ఇతర అగ్ర హీరోకు కనీసం 3 కేంద్రాల్లో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకున్న ఒక్క చిత్రం కూడా లేదు. అలాగే హీమ్యాన్కు ఆంధ్రప్రదేశ్లో 12 కేంద్రాలలో డైరెక్ట్ శతదినోత్సవ చిత్రాలుండగా మరే ఇతర అగ్ర హీరోకు కనీసం 4 కేంద్రాల్లో లేవు. హీమ్యాన్కు ఆంధ్రప్రదేశ్ అంతటా మొత్తం 27 థియేటర్లలో డైరెక్ట్గా 100 రోజుల చిత్రాలుండగా మరే ఇతర అగ్ర హీరోకు కనీసం 4 థియేటర్లో లేవు. హీమ్యాన్ ఒక్కనికి 27 థియేటర్లలో 100 రోజులు ఆడిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలుండగా మిగతా ముగ్గురికి కలిపి ఆంధ్రప్రదేశ్ అంతటా 10 థియేటర్లో మాత్రమే 100 రోజులు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు హీమ్యాన్ రేంజ్ ఏంటో అప్పట్లో.